ఒక మనిషికి ఖ్యాతి ఎప్పుడు వస్తుంది అనుకున్నారు? ఒక పాడైపోయిన జీవితం మరలా శోభాతిశయంగా ఎప్పుడు మార్చబడదు అనుకున్నారు? ఒక పాడు దెబ్బగా విడవబడిన జీవితం, శపించబడిన మోడు బారిన జీవితం, అయ్యయ్యో అని అందరూ కూడా నోటి మీద వేసుకుని చుచ్చు అని చెప్పి మొత్తం జాలిపడే అనుభవం ఈరోజు ఎందుకు ఒక ఖ్యాతినిచ్చే స్థితికి ఎదిగిందంటారు? తీసుకున్న తీర్మానం. ప్రైజ్ ది లార్డ్. తీసుకున్న తీర్మానం మనిషిని బలపరుస్తుంది. నువ్వు తీసుకున్న రోషమైన నిర్ణయం నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఖ్యాతిని మరలా తిరిగి నీకు అనుగ్రహించేట్టుగా మారుస్తుంది. దానియేలు జీవితంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అదే కదా. తీసుకున్నాడు అపవిత్రమైన దాని మొట్ట, అది కదా రోషం. మనిషి జీవితంలో పౌలు అంటాడు, నేను ఏదైతే చేయకూడదు చేస్తున్నానో అదే మరలా చేస్తాను, కాబట్టి నా యందు నివసించేది ఆ పాపమే తప్ప నేను కాదు. నేను చేయకూడదే మరలా చేస్తున్నాను కాబట్టి అదే నాలో పని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి తలుచుకుంటే దేవుని కృప ద్వారా నిలబడగలిగితే, ఒక మనిషి నిలబడడానికి ముందుకు వస్తే వాడి తీర్మానం ఆ మనిషికి ఖ్యాతిని తిరిగి తీసుకొస్తుంది. వాడైపోయిన స్థితిని మరలా తిరిగి నిలబెట్టగలగాలంటే ఏంటో తెలుసా? నువ్వు తీసుకున్న తీర్మానం.